అందరికి. ఈరోజు మనం భగవద్గీతలో 6వ అధ్యాయం యొక్క 9వ శ్లోకం గురించి తెలుసుకుందాం. సుహృన్మిత్రారుద్ధసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుస్వాపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. పూర్వ శ్లోకాల్లో ఒక యోగి అవ్వాలంటే లోపల నుంచి ప్రశాంతంగా ఉండాలి, లోపల యుద్ధం గెలవాలి, తర్వాత బయట యుద్ధం అని చెప్పుకున్నాం. లోపల యుద్ధం ఎలా గెలవాలి అని పూర్వ శ్లోకాల్లో చెప్పుకున్నాం. బయట యుద్ధం గురించి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎవరైతే అందరినీ సమానంగా చూస్తారో, అంటే శత్రువుని మిత్రుని, బంధువుని సాధువుని, ఒక పాపిని పుణ్యుని అందరినీ సమానంగా చూస్తారో వాళ్ళే ఒక యోగిలాగా అవుతారు. లోపల చూపించే సమానత్వమే బయట కూడా చూపించాలి, ఎటువంటి విభేదం లేకుండా. అన్ని సిచ్యుయేషన్స్లో ఒకేలాగా ఉండాలని ఎలా అయితే పూర్వ శ్లోకాల్లో నేర్చుకున్నామో అదేవిధంగా అందరితో సమానంగా ఉండాలి, అందరినీ సమానంగా చూడాలి అనేది ఈ శ్లోక భావం. హరే కృష్ణ.